క్వశ్చన్. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. 5 + 2 6 + 2 5 + 3 6 + 3. సో ఫోర్త్ వన్ అయితే ఆప్షన్ ఆన్సర్ కరెక్ట్ ఉంది. కానీ ఇక్కడ మనకు ఇచ్చిన ఆన్సర్ సంబంధించి అందులో ఉన్న వాల్యూస్ ఏవి అయినా మనకు డైరెక్ట్గా ఆప్షన్స్లో ఇచ్చారు అంటే అది కన్ఫామ్గా రాంగ్ ఆన్సర్ అవుతుంది. మీకు చీట్ కోడ్స్ +2 టిప్స్ అండ్ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే చెప్పాను నేను, ట్రూ ఆర్ ఫాల్స్ సంబంధించిన వీడియోలో. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. కన్ఫామ్గా మనకు క్వశ్చన్లో కనుక ఏవైనా వాల్యూస్ ఉన్నాయంటే ఆ వాల్యూస్ ఆప్షన్స్లో షూర్గా ఇస్తారు. ఎందుకంటే మనని కన్ఫ్యూజ్ చేయడానికి ఆ డమ్మీ ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ మనం అవే ఎలిమినేట్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ +2 ఉంది, 5 వాల్యూ ఉంది అంటే 5 మనకు ఇక్కడ +2 అనేది కంపల్సరీగా ఆన్సర్ అయితే అవ్వదు. సో 5 ఎలిమినేట్ చేసేయాలి మనం కంపల్సరీగా. 5 అయితే మనకు ఆన్సర్ అవ్వదు. సో మిగిలిన ఆన్సర్ ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్? మనకు 6 2 6 3లోనే ఆన్సర్ కంపల్సరీగా ఉంటుంది. కానీ ఆల్రెడీ ఇక్కడ +2 ఆల్రెడీ ఇచ్చేసారు కదా. సో అంటే +2 అనేది కన్ఫామ్గా మనకు +2 అనేది ఉండదు. ఆల్రెడీ క్వశ్చన్లో ఉన్న ఏ వాల్యూస్ అయినా సరే డైరెక్ట్గా ఇచ్చారంటే 100% అది రాంగ్ ఆన్సరే అవుతుంది. ఆటోమేటిక్గా ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది. మన కరెక్ట్ ఆన్సర్ 6 + 3 అవుతుంది. సో మీరు కూడా ప్రీవియస్ పేపర్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే క్వశ్చన్స్ సంబంధించి మీరు కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగని ఇప్పుడు కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, కంపల్సరీగా 40కి 40 చీట్ కోడ్స్ యూజ్ చేసి ఆన్సర్ చేయొచ్చా అంటే నో, నేను అలా కూడా చెప్పను. మీరు ఎంత అంటే కెమిస్ట్రీ ఒక 10 మార్క్స్ మీరు ఆన్సర్ చేయగలిగారు క్వశ్చన్స్లో, మిగిలిన ఆన్సర్స్ ఇంకా మీకు రావు, వాటిని ఏం చేయడానికి లేదు. అలాంటి టైంలో ఏం చేయాలి, కంపల్సరీగా మార్క్స్ అయితే రావాలి కదా, చీట్ కోడ్స్ అయితే యూజ్ చేసుకోవాలి. సో అందుకే మిగిలిన 30 క్వశ్చన్స్లో మీరు చూసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు కన్ఫామ్గా చీట్ కోడ్స్ అప్లై అవుతుంటాయి. అది మీరు చేసే ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాం. రేషియో ఆఫ్ హీలియం హైడ్రోజన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. దీని ఆప్షన్ చూడండి. డైరెక్ట్గా √2:1, 1:√2, 1:4, 1:4. సో సిమిలర్గా ఉన్న ఆన్సర్స్ ఎప్పుడైనా మనకే కరెక్ట్ అవుతాయి. సో ఆల్రెడీ ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది ఏంటి, √2:1, 1:√2. సో మిగిలిన 2 ఆన్సర్స్ డిఫరెంట్గానే ఉన్నాయి. కాబట్టి ఈ 2 ఆన్సర్స్ మనకు ట్రూ ఆర్ ఫాల్స్ అవుతాయి. రెండిట్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మరి మనకు ఏం అడిగారు ఇక్కడ, క్వశ్చన్ కూడా చూడాలి మీరు కంపల్సరీగా. రేషియో ఆఫ్ ద రేట్ ఆఫ్ ద డిఫ్యూజన్ ఆఫ్ హీలియం అండ్ హైడ్రోజన్. హీలియం హైడ్రోజన్ అడిగారంటే ఫస్ట్ హీలియంది ఉండాలి, తర్వాత హైడ్రోజన్ది ఉండాలి కదా. సింపుల్ ఇది మనకు పెద్ద స్టడీ చేసుకొని కెమిస్ట్రీలో పర్ఫెక్ట్గా అయిన స్టూడెంట్స్ అని అవసరం లేదు. హీలియం జస్ట్ ఫస్ట్ ఉండాలి. తర్వాత నిష్పత్తి అంటే ఏం రాస్తాం మనం, 1:2, 2:3 ఇచ్చిన వాల్యూస్తో చేస్తాం కదా. హీలియం ఫస్ట్ ఉంది అంటే హీలియంది ఎప్పుడైనా ఏముంటుంది, 1 ఉంటుంది కదా. ఆటోమేటిక్గా మన ఆన్సర్ ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కెమిస్ట్రీలో ఫిజిక్స్ మ్యాథ్స్ కంటే ఈజీగా చీట్ కోడ్స్ అయితే అప్లై చేసి ఒక 12 + 13 + 14 15 వరకు ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కెమిస్ట్రీలో అయితే. అదే ఫిజిక్స్ మ్యాథ్స్లో క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయకుండా ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ 128. సో ఆప్షన్ చూడండి. ఆప్షన్ చూడగానే మీకు అర్థమైందా లేదా వెరిఫై చేయండి. MA/3, MB/6, MA/6 5, 3 5, 5 6. సో ఇక్కడ సిమిలర్గా ఉన్న ఆన్సర్స్ చూడండి. ఇక్కడ 3 6 ఉంది, ఇక్కడ మాత్రం 3 5 ఉంది. సిమిలర్గా ఉన్నాయా, లేవు. ఇక్కడ 6 5 ఉంది, ఇక్కడ 5 6 ఉంది. MA MB అందరికీ కామన్గా ఉంది కదా. సో వీటితోనే అయితే మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ 6 5 5 6 ఉంది. సో ఈ 2 మనకు ఫస్ట్ ఆన్సర్ వస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఈ రెండిట్లోనే అవుతుంది. సో మనం 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ చేసేసాం. ఇవి ఇప్పుడు సిమిలర్గా ఉన్న ఆన్సర్స్లోనే మనకు ఆన్సర్ అయితే రావాలి. మరి ఆన్సర్ ఎలా వస్తుంది అంటే మనకు క్వశ్చన్లో ఈక్విలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 అండ్ K2Cr2O7 రెండింటివి వరుసగా అడగడం జరిగింది. మరి ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి తెలిస్తే మనకు సరిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ ఒకటి ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఆల్రెడీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసాం. 50% ఆన్సర్ అయితే వచ్చేసింది ఇక్కడ. సో ఇప్పుడు దీని నుంచి చూసుకుంటే కనుక KMnO4 మనం క్యాలిక్యులేట్ చేస్తే MA/ అనుభారం 5, అనుభారం మాలిక్యులర్ వెయిట్ బై 5 వస్తుంది. ఇది చాలా సింపుల్, మీరు క్లాస్లో విన్నప్పుడైనా వినే ఉంటారు. KMnO4కి మనకు మాలిక్యులర్ వెయిట్ బై 5 అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు.
లేదు ఇంకా నాకు ఇలా కూడా అసలు KMnO4 గురించి కూడా తెలియదు అంటే ఆల్రెడీ మనం 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ చేసాం కదా, ఇంకా మిగిలిన 2 ఆప్షన్స్లో ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్గా మీరు గెస్ వర్క్ చేసి ఆన్సర్ పెట్టేస్తే కరెక్ట్ ఆన్సర్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కెమిస్ట్రీలో ట్రూ ఆర్ ఫాల్స్ ఆన్సర్స్ ఎక్కువగా వస్తే మనకు గెస్ వర్క్ చేసి ఆన్సర్ అయితే గెస్ చేయాల్సి ఉంటుంది. 129 మనకు మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ద కార్బన్ ఇన్ C57H110O6 అని ఇచ్చారు. ఆప్షన్స్ కనుక చూస్తే ఇది 57.95 ఉంది, పాయింట్ లెవెల్లో వాల్యూస్ ఉన్నాయి అన్నీ, కానీ సిమిలర్గా ఎక్కడ ఉన్నాయి, ఇది 57, ఇది 62 ఉంది, కానీ ఇది 73, 76. సో నియర్ బై ఈ వాల్యూస్ అయితే ఉన్నాయి, సిమిలర్ ఆన్సర్స్. ఈ సిమిలర్ ఆన్సర్లోనే మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మీరు గెస్ చేసి దీనికి సంబంధించిన ఆన్సర్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటైతే మనకు 50% ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130. సో మీకు ఎగ్జామ్ హాల్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. మీరు చీట్ కోడ్స్ అప్లై చేయని ఆన్సర్స్ కూడా తెలుసుకోవాలి, లేదంటే అన్నిటికీ నేను అప్లై చేస్తానంటే వచ్చే మార్క్స్ కూడా లాస్ అవుతారు. ఇక్కడ చూడండి, -569 + 569 ఇచ్చారు, +778 - 778. సో ఎక్కడ చూసుకున్నా 2 ఆన్సర్స్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు మీరు చీట్ కోడ్స్ యూజ్ చేయొద్దు. ఈ క్వశ్చన్కి డైరెక్ట్గా ABCD ట్రిక్స్ ఉన్నాయి కదా, మీకు డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా ఇస్తాను. ఇటువంటి క్వశ్చన్స్ వస్తే కంపల్సరీగా మీరు ABCD ట్రిక్కే యూజ్ చేయాలి, అప్పుడే మీకు మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. అలాగే ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చింది, ఇంకా ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చిన తర్వాత కూడా ఆన్సర్ నేను చేయలేకపోతున్నానంటే, ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ లాగా గెస్ వర్క్ చేయలేకపోతానంటే ఆ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా ABCD ట్రిక్ అప్లై చేయాలి. మార్క్స్ ఎంత ఎక్కువ ఇంప్రూవ్ చేయాలనుకుంటే అంత థింకింగ్ చేయాలి. మీరు ABCD ట్రిక్ యూజ్ చేయాలా. ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఆన్సర్ ఎలిమినేట్ చేస్తే మనకు రాంగ్ ఆన్సర్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వస్తుందా అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతుంది అది కూడా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ ఆప్షన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. H, S, H, T, హై ఎట్ T అని ఇచ్చారు, ఇంకొకటి హై ఎట్ Tనే ఉంది, ఇది లో ఎట్ T ఉంది, కానీ ఆల్ ఎట్ T ఉంది. సో మనకు సిమిలర్గా ఏ ఆన్సర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆన్సర్స్ అయితే సిమిలర్గా ఉన్నాయి. ఫస్ట్ వన్, సెకండ్ వన్ 2 సిమిలర్ ఆన్సర్సే ఉన్నాయి. ఇప్పుడు ఈ సిమిలర్ ఆన్సర్స్ మనకు ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఈ సిమిలర్ ఆన్సర్స్ నుంచి ట్రూ ఆర్ ఫాల్ వచ్చేస్తుంది. ఈ 2 అయితే డిఫరెంట్గా ఉన్నాయి, డైరెక్ట్గా సిమిలర్ ఆన్సర్స్ అయితే కావు ఇవి. సో ఆటోమేటిక్గా ఈ 2 ఎలిమినేట్ చేసేస్తాం. సో ఇప్పుడు ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, మనకు క్వశ్చన్ ఏం అడిగారో ఒకసారి వెరిఫై చేయండి. ఫర్ ఏ రియాక్షన్ టు బి స్పాంటేనియస్ ద రిక్వైర్డ్ కండిషన్స్ ఆర్. ఏ కండిషన్స్ ఉండాలి, ఇంకా నీకు ఆన్సరే తెలియదు, గెస్ వర్క్ అన్నా చేయండి. మ్యాక్సిమం ఛాన్స్ ఉన్న ఆన్సర్ అయితే సెలెక్ట్ చేయండి, ట్రూ ఆర్ ఫాల్స్. లేదు ఇంకా నాకు ఇక్కడ తెలియట్లేదు, డైరెక్ట్గా ABCD ట్రిక్ వెళ్ళిపోండి. ఈ క్వశ్చన్ కూడా మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పినప్పుడే ముందే చెప్పాను, యాసిరేషన్ రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చినా, స్టేట్మెంట్ టైప్స్ క్వశ్చన్స్ వచ్చినా సరే 2 స్టేట్మెంట్స్ ఉంటే కన్ఫామ్గా ఆ క్వశ్చన్కి 2 స్టేట్మెంటు మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ ఇస్తే 10లో 8 క్వశ్చన్స్ 2 స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యే ఆన్సర్స్ ఉంటాయి అనేది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ 1 ఇచ్చారు, స్టేట్మెంట్ 2 ఇచ్చారు. సో ఆటోమేటిక్గా 2 సరైన సమాధానాలు అవుతాయి, బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఆల్రెడీ చూడండి, బోత్ A and B ఆర్ కరెక్ట్. సో ఈ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ AB స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మీరు ఎన్ని ఇచ్చిన క్వశ్చన్స్ అయినా సరే వరుసగా బోత్ స్టేట్మెంట్ కరెక్ట్ ఉన్న ఆన్సర్ సెలెక్ట్ చేయండి. 10 క్వశ్చన్స్ వస్తే 8 ఆన్సర్స్ మీకు కరెక్ట్ అయిపోతే ఆటోమేటిక్గా 8 మార్క్స్ వచ్చేస్తాయి, ఏ డౌట్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ 134. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ పాసిబుల్ ఫ్రమ్ ఇస్ ఐసోటోప్స్. సో దీని ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి. ఆల్రెడీ దీనికి సంబంధించి మీకు క్లాస్ కూడా చెప్పాను. హైడ్రోజన్ సంబంధించి హైడ్రోజన్కి మనకు ఐసోటోప్స్ 6 ఉంటాయి. సో దీనిలో అసలు చీట్ కోడ్ నాకు కూడా చెప్పడానికే లేదు, ఆల్రెడీ నాకు ఆన్సర్ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. మీకు ఒకవేళ మనకి ఇప్పుడు ఆన్సర్ తెలియనప్పుడు అయితే డైరెక్ట్గా చీట్ కోడ్ అప్లై చేయొచ్చు. సో సింపుల్గా హైడ్రోజన్ అనగానే హైడ్రోజన్ మనకి ఏమేమి ఉంటాయి, 3 అయితే ఉంటాయి కదా మాలిక్యూల్స్. సో ఇక్కడ ఒకసారి మాలిక్యూల్స్ గుర్తున్నా మీరు ఆన్సర్ చేయొచ్చు డైరెక్ట్గా. 1H1, 1H2, 1H3. సో దీన్ని 1H2D, 1H3T, టెట్రాయిడ్, డెట్రాయిడ్, H, డైరెక్ట్గా
సో ఇవి 3 అయితే ఉంటాయి మనకు హైడ్రోజన్ సంబంధించిన మాలిక్యూల్స్. ఈ ఐసోటోప్స్ అంటే డైరెక్ట్గా హెచ్హెచ్ వస్తుంది, హెచ్డి వస్తుంది, హెచ్టి వస్తుంది, తర్వాత డిటి వస్తుంది, నెక్స్ట్ డిహెచ్ వస్తుంది, టీ. ఓవరాల్గా 6 మనకు ఐసోటోప్స్ వస్తాయి. ఆన్సర్ అయితే 6 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో 135 ఇందులో మీరు ఏ లాజిక్ అప్లై చేయలేరు. ఆల్రెడీ డైరెక్ట్గా మనకు ఆన్సర్లో మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ఏముండదు. అన్ని ఆన్సర్స్ ఉండవని చెప్పాను కదా. నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ స్టేట్మెంట్ క్వశ్చన్ ఉంది చూడండి. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి ఇచ్చారు. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి ఎప్పుడైనా సరే. మ్యాక్సిమం ఆఫ్ ఛాన్సెస్ 10లో 8. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఉంది ఇక్కడ. ఆటోమేటిక్గా ఇవి వచ్చినప్పుడు మీకు విత్ ఇన్ 1 సెకండ్లో ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ద ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్. మీకు ఐసోటోప్స్ గురించి తెలిస్తేనే ఆన్సర్ వస్తుంది, కానీ హైడ్రోటోప్ గురించి తెలియకపోతే ఇంకా ఏబిసిడి ట్రిక్ అప్లై చేసుకోండి. నెక్స్ట్, హైడ్రోజన్ మెటల్ అయాన్ దట్ హ్యాస్ లార్జెస్ట్ సైజ్. సో లార్జెస్ట్ సైజు హైడ్రోజన్ సంబంధించి కంప్లీట్గా ఎప్పుడైనా సరే మ్యాక్సిమం ఆన్సర్స్ లిథియం, Li+A అవుతాయి. లిథియం సంబంధించి ఆప్షన్స్లో మీకు ఏది వచ్చినా, మీకు హైడ్రోజన్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, లిథియం సంబంధించిన ఆప్షన్స్ ఏ వచ్చినా సరే మ్యాక్సిమం ఆన్సర్స్కి లిథియమే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే లిస్ట్ 1, లిస్ట్ 2, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ సంబంధించి మీకు సపరేట్గా ఒక వీడియోలో చెప్తాను, ఎందుకంటే అది అందరికీ వస్తుంది కాబట్టి. నెక్స్ట్, గాలియం మనకు ఏమిచ్చారు, ఎస్పిడి ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద గాలియం ఈజ్ రెస్పెక్టివ్లీ. సో గాలియంలో మనకు ఎలక్ట్రాన్స్ ఇందులో ఇలా 3 కనుక మనకు మెన్షన్ చేస్తే ఎస్పిడి బ్లాక్ కానీ లేదంటే ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏదో ఒకటి కరెక్ట్ తెలిసినా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా పి అయితే మాత్రం 13 ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఎస్పిడి ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద గాలియం, నాకు పి అయితే 13 అని కన్ఫర్మ్ తెలుసు. సో 8, 10, 13 కాదు, 8, 15, 8, 13, 10, ఎస్, 4th వన్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్లో మీకు ఏ ఒక్కటి కొంచెం తెలిసినా కానీ ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేస్తుంది, ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ మీరు గెస్ వర్క్ వస్తుందా లేదా చూసుకోండి. రావట్లేదు, మనకు ట్రూ ఆర్ ఫాల్స్కి చేసుకుంటున్నావా లేదా చూసుకోండి. చీట్ కోడ్ యూజ్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ చేసినాక ఆన్సర్ రావట్లేదు, ఏబిసిడి ట్రిక్ వెళ్ళిపోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో అప్లై చేయడానికి ఏముంది, ఎస్ మనకేంది, నెంబర్ ఆఫ్ పై అండ్ బాండ్స్ ప్రజెంట్స్ ఇన్ ద బెంజోట్రైట్రైల్ రెస్పెక్టివ్లీ. సో ఇవి కన్ఫామ్గా తెలిస్తేనే బాండ్ రాయొచ్చు. అయినప్పటికీ మనకి ఇక్కడ 510 ఉంది, 513 ఉంది, 410 ఉంది, 515, 13 ఉంది. ఆటోమేటిక్గా 4 అయితే ఉండవు మనకు. ఇదైతే అందరికీ మీకు ఫస్ట్ డే క్లాస్ నుంచి అయితే చెప్తూ ఉంటారు, 4 అయితే ఉండవు పై బాండ్స్. ఆటోమేటిక్గా 4 క్యాన్సిల్ చేసిస్తాం. సో మిగిలింది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇందులోనే ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ 513 ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సో బెంజిన్ సంబంధించి చాలా పర్టికులర్గా నేర్చుకుంటేనే మనకు ఆన్సర్స్ వస్తాయి. సో ఇక్కడ ఈక్వేషన్ రియాక్షన్స్లో మనం ట్రిక్స్ అయితే యూజ్ చేయలేం. నెక్స్ట్, స్టేట్మెంట్ చెప్పాను కదా మీకు, మ్యాచ్ ద ఫాలోయింగ్ నేను సపరేట్ వీడియోలో చెప్తాను. ఎస్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది, రేషియో ఆఫ్ ద ఎడ్జ్ లెన్స్. సో ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే అన్ని పాయింట్ వాల్యూసే ఉన్నాయి. డైరెక్ట్గా 0.6, 0.7, 8, 9 ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా మీరు అనవసరంగా చీట్ కోడ్ యూజ్ చేయొద్దు. డైరెక్ట్గా ఆన్సర్ తెలియకపోతే ఏబిసిడి ట్రిక్ వెళ్ళిపోండి. ఇందులో సిమిలర్ లేదు, ఆడ్ వన్ లేదు, లేదంటే నియర్ బై వాల్యూస్ లేవు, అన్నీ జస్ట్ 0.1తో డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు 0.8 కరెక్ట్ ఆన్సర్ అయినా మనం చీట్ కోడ్ యూజ్ చేయలేము ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ 143, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏది కరెక్ట్ అనేది. సో ఆన్సర్ తెలిస్తేనే ఫైండ్ అవుట్ చేస్తాం, మనకు వాటికి అప్లై చేయలేం. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ క్వశ్చనే 12, 14, 16. సో ఇందులో కూడా ఏమున్నాయి, ఇవన్నీ చూసుకుంటే అన్ని ఈవెన్ నెంబరే, ఆడ్ లేవు, ప్లస్ ఆర్ మైనస్ లేదు, సిమిలర్గా ఆన్సర్స్ లేవు, పాయింట్ వాల్యూస్ బై వాల్యూస్ ఏమి లేవు. ఇటువంటి వాటికి కంపల్సరీ మనం అప్లై చేయలేం. ఆన్సర్ తెలిస్తే యూజ్ అవుతుంది, లేదంటే ఏబిసిడి ట్రిక్ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ ఇక్కడ చూడండి, మనకు
1.0, 3.0, 2.0, 2.5. మనకు 3 ఆన్సర్స్ చూస్తే కనుక ఓన్లీ 1.0, 2.0, 3.0 ఉంది. కానీ ఆడ్ వన్ ఏంటి 2.5. ఆటోమేటిక్గా చూడగానే అర్థమైపోతుంది కదా 2.5 అనేది ఆడ్ వాల్యూ. ఆడ్ వాల్యూ ఎలిమినేట్ చేస్తే దానికి సిమిలర్గా నియర్ బై అన్న ఆన్సరే కరెక్ట్ అవుతుంది. ఆడ్ వాల్యూకి మనకు ఏం సిమిలర్గా ఉంది, ఆల్రెడీ 2.0 కూడా ఇచ్చారు. సో ఆటోమేటిక్గా 2.0 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 146. సో ఆప్షన్స్లో చూసుకుంటే 1.19, 5.19, 7. సో 1.9 అనేది అన్నిటికీ సేమ్ ఉంది. తర్వాత పవర్ -3 సేమ్ ఉంది, మినిట్ పవర్ మైనస్ సేమ్ ఉంది. సో ఎలిమినేట్ చేయాల్సింది ఇంకా 1 to 5, 7 దగ్గరే ఎలిమినేట్ చేయాలి. కానీ ఇక్కడ 1 to 5, 7 దగ్గర మనకు ఏది లేదు. కానీ మనకు క్వశ్చన్లో ఒకసారి చూసుకోండి ఏమైనా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా అనేది. In first order reaction, the reactant composes 25% of the initial concentration at 40 minutes. What is the rate constant of the reaction? 0.2477, 0.2060. ఆటోమేటిక్గా ఇందులో లాజిక్ ఏది అప్లై చేసినా జస్ట్ మనం 0.63 వాల్యూస్, 0.47 వాల్యూస్ అంటే 4, 6 వాల్యూస్ అయితే మనకు కరెక్ట్గా అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ 4, 6 కూడా ఇక్కడ లేదు. సో వాల్యూస్ ఇక్కడ 0.4, 0.6 ఉంది. వీటి లాగ్ వాల్యూస్తో చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ 25% ఆఫ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ అడిగారంటే ఆన్సర్ అయితే 1 and 2లోనైతే ఉండదు. మినిమం వాల్యూస్ అయితే రావు, మ్యాక్సిమం వాల్యూస్ అయితే వస్తాయి. అప్పుడు 5, 7 సంబంధించిన ఆన్సర్ ఏదో ఒకటి కరెక్ట్ అయితే ఛాన్స్ ఉంటుంది. మనకు ప్రతి ఒక్కటి చీట్ కోడ్సే యూజ్ చేస్తే రావు అని నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను మీకు. ఇప్పుడు నేను ఎలా అయితే చెప్తున్నానో క్వశ్చన్ చూడగానే మనకు చీట్ కోడ్ వర్కౌట్ అవుతా లేదా అనేది ఊరికే అందరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ చూసేసుకొని ఇక్కడ ఆన్సర్ ఉంది కదా అని ఈ ఆన్సర్కి ఏది ఇష్టమైనట్టు వస్తే అది చెప్పడానికి మాత్రం నేను చెప్పను. కన్ఫర్మ్గా చీట్ కోడ్స్ వర్కౌట్ అయితేనే చెప్తాను, లేదంటే క్వశ్చన్కి చెప్పను. అందుకే అన్ని క్వశ్చన్స్ మీకు ఏవి వర్కౌట్ కావాలనేది కూడా నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్. సో మనకు ఇందులో ఆన్సర్ తెలియాల్సిందే, లేదు అంటే ABCD ట్రిక్ వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి యాసిరేషన్ రీజనింగ్ క్వశ్చన్ వచ్చింది. ఆల్రెడీ మీకు చెప్పాను యాసిరేషన్ రీజనింగ్ క్వశ్చన్స్ వస్తే బోత్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు మ్యాక్సిమం టైం ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, బోత్ సరైనవే కానీ ఆర్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. సో ఇందులో మనకు ఒక 8 క్వశ్చన్స్ వస్తే 6 క్వశ్చన్స్ అనేవి ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఒకసారి ఆన్సర్ నోట్ చేసుకోండి మీరు. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అవుతుంది. 8 క్వశ్చన్స్కి 6 ఇవి కరెక్ట్ అవుతాయి. జస్ట్ ఒక 2 or 3 క్వశ్చన్స్ మాత్రమే ఇవి కరెక్ట్ అవుతాయి. సో మీరు దీన్ని వదిలేసి ఈ ఆన్సర్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 149. కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఎలిమెంట్ ఫిఫ్త్ గ్రూప్ సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్. సింపుల్గా ఆక్సిడేషన్ స్టేట్ వచ్చిందంటే ఆన్సర్ అయితే మీకు విన్న స్టూడెంట్స్ లేదంటే చదివిన స్టూడెంట్స్ అయితే డైరెక్ట్ ఆన్సర్ చేసిస్తారు. కానీ ఇక్కడ మనం జస్ట్ చూద్దాం. చూడండి చీట్ కోడ్ అప్లై చేయాలంటే ఇక్కడ 335 ఉంది, ఇక్కడ 325 ఉంది, ఇక్కడ 135 ఉంది, ఇక్కడ 235 ఉంది. సో ఫస్ట్ -3, -1, 2. సో ఇక్కడ 2 అయితే సిమిలర్గా ఉన్నాయి కదా, -3, -3తో స్టార్ట్ అయింది. ఇక్కడ -1, -2 ఉంది, +3, +3 ఇక్కడ స్టార్ట్ వేరే ఉంది. సో జస్ట్ ఇలా చూసుకుంటే కనుక మనకి ఇందులో నుంచి ట్రూ ఆర్ ఫాల్స్ ఆన్సర్ అయితే చేసుకోవాలి. మనం గెస్ వర్క్ చేసేస్తే మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రాంబస్ సల్ఫర్ SC18 వాల్యూమ్ యొక్క బాండ్ లెంత్ అండ్ బాండ్ యాంగిల్ ఆఫ్ SC8 రింగ్ ఆఫ్ రాంబిక్ సల్ఫర్ ఆర్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీనికి సంబంధించి ప్రతిసారి మనకు మ్యాక్సిమం టైమ్స్ ఆన్సర్స్ అయితే వస్తాయి. సో మీరు ఆన్సర్ నోట్ చేసుకోవడం బెస్ట్. మీకు ఎగ్జామ్లో మార్క్స్ రావాలంటే 204 PM ఆన్సర్ నోట్ చేసుకోండి. ఇందులో ఒకటైనా అడగచ్చు, ఓన్లీ బాండ్ లెంత్ అయినా అడగచ్చు, మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ బాండ్ యాంగిల్ అయినా అడగచ్చు. యాంగిల్ 107. సో ఆల్రెడీ ఇక్కడ 3లో 107 ఇచ్చారు. ఆడ్ 1 చూసుకుంటే ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. సో 204 అనేది ఆన్సర్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి దీనికి మాత్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఎలిమెంట్ హ్యాస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ d orbital in the atomic and +1 acceleration state is.
సో ఆన్సర్ తెలియాల్సిందే. చీట్ కోడ్స్ ఏమి వర్కౌట్ అవ్వదు దీనికి. 152 దీనికి కూడా వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ ఎస్, ఇక్కడ సేమ్ ఉన్నాయి మనకు. ఆడ్ వన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కార్బోహైడ్రేట్స్ యాజ్ ఏ ఫార్ములా మీకు తెలియదు ఇప్పుడు, కానీ ఇక్కడ చూడండి ఫార్ములాలో C6 12 6 ఉంది. ఇక్కడ చూసుకుంటే 6 12 6 ఉంది, 6 12 5 ఉంది, 2 4 2 ఉంది, 5 10 5 ఉంది. సో ఆటోమేటిక్గా సిమిలర్గా ఉన్నాయి. ఏమున్నాయి? 6 12 6, 6 12 5. సో ఈ రెండిట్లోనే ఒక ఆన్సర్ అవుతుంది మనకు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. ఎందుకంటే ఇవి మనకు సిమిలర్గా లేవు. 2 4 2, 5 10 5 ఇది సిమిలర్గా లేదు. ఇక్కడ మాత్రమే సిమిలర్ ఆన్సర్స్ ఉన్నాయి. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ మనకు గెస్ చేస్తే ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫాలోయింగ్ పెప్టిడైన్ బేస్డ్ ఆన్ హార్మోన్స్ 1 2 మీకు ఆన్సర్ తెలిస్తేనే వస్తుంది. ఇలాంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్కి మనం వేరేలాగా యూజ్ చేయాలి ట్రిక్స్ అనేవి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ద సిఎక్స్ బాండ్. ఇక్కడ బాండ్ గురించి అడిగారు. మనకు బాండ్ గురించి కన్ఫామ్గా తెలిస్తేనే ఇందులో ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ చూడగానే ఇంకా ట్రిక్స్ ఏమి అప్లై చేయడానికి పాసిబిలిటీ లేదు, వదిలేయండి. డైరెక్ట్గా ఇది ఆన్సర్ చేయాల్సిందే. నెక్స్ట్ 157 బాండ్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, యాసిరేషన్ రీజనింగ్ క్వశ్చన్. సో ఇక్కడ చూశారు కదా, ఇప్పుడు నేను చెప్పాను యాసిరేషన్ రీజనింగ్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ద టూ, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఆన్సర్. మళ్ళీ ఇక్కడ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ద కరెక్ట్, బట్ ఆర్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కరెక్ట్ ఆన్సర్. రెండు రాంగ్ అయ్యాయి. సో 10లో 2 అంటే మనకు ఆల్రెడీ ఒక వన్ క్వశ్చన్ పోయింది. మీరు ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు జస్ట్ ఈ రెండు కరెక్ట్ ఉన్నప్పుడు చూసుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది. లేదంటే కంపల్సరీగా మీరు ఇటు క్వశ్చన్స్ మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఫిజిక్స్ కెమిస్ట్రీ వరకైనా, బాటనీ నుంచి స్టార్ట్ చేస్తే ఫిజిక్స్ కెమిస్ట్రీ వరకైనా మీకు 8 to 10 క్వశ్చన్స్ ఇవే వస్తాయి. ఇందులో మినిమం 6 మార్క్స్ మీరు ఇదే సెలెక్ట్ చేయండి, ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. మిగిలిన పేపర్స్లలో చూడండి ఆన్సర్స్ కరెక్ట్గా ఉంటాయి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, బాండింగ్ మనం చేయలేం. ఓకే, ఇక్కడతో అయిపోయింది కదా పేపర్. ఎస్. కెమిస్ట్రీలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి మీరు ఫాలో అవుతూ క్వశ్చన్స్ చూడగానే, ఆప్షన్స్ చూడగానే ట్రిక్ అప్లై చేయగలుగుతామంటే చేసేయండి. లేదు అంటే ఫైనల్గా ఆన్సర్స్ అన్నీ వదిలేసి ఏబిసిడి వర్కౌట్ చేయండి. ఏబిసిడి చేస్తే కెమిస్ట్రీలో అక్కడైనా మినిమం ఒక 10 to 15 మీరు ఈజీగా కవర్ చేసేయచ్చు. థ్యాంక్ యూ.